సో మనము అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఉత్తరాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం. And we have seen the first 3 chapters consists of 66 verses of doctrine regarding what Christ has done for us, what God has done for us, what Holy Spirit has done for us. In fact, what triune God has done for us. It is God the Father who planned everything for us. It is Jesus Christ who procured everything for us. And it is the Holy Spirit who presented everything to us. తండ్రి దేవుడు ప్రణాళిక వేశాడు, కుమారుడు దాన్ని మనకి కార్యాచరణలోకి పెట్టాడు, పరిశుద్ధాత్ముడు మన జీవితంలో దాన్ని ఆపాదించాడు. ఇది మొదటి 3 అధ్యాయాల్లో మనం నేర్చుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠం. ఈ 3 అధ్యాయాలు చివరికి వచ్చేటప్పటికి పాల్ ఈజ్ నౌ ప్రేయింగ్. The reason for his prayer is it's very much specific. చాలా ఖచ్చితమైనటువంటి ప్రార్థన. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళని. For this reason I bow my knees before the Father, from whom every family in heaven and on earth is named. This is very specific because he dealt with the whole concept of the family of God in the first 2.5 chapters. Because it is in the first chapter, we have seen how the salvation has become a reality for us. రక్షణ అనేది ఏ విధంగా వాస్తవికంలోకి వచ్చిందో మొదటి అధ్యాయంలో చూసాం. రెండో అధ్యాయంలో we have seen how the salvation has become personalized. ఏ విధంగా ఆ రక్షణ మన జీవితంలో కార్యాచరణలోకి వచ్చింది, మన వ్యక్తిగత జీవితంలో మనం రక్షింపబడ్డాం. ఆ విధంగా రక్షింపబడిన వాళ్ళంతా కూడా దే హ్యావ్ ఫార్మ్డ్ ఇంటూ వన్ హ్యుమానిటీ. ఒక నూతన పురుషునిగా, ఒక నూతన సంఘముగా ఏర్పరచబడింది. అండ్ ఇన్ ద 3rd chapter he gives that this church has a responsibility, has a role. ఈ సంఘానికి ఒక బాధ్యత ఉన్నది, ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఉన్నది. సో దిస్ ఈస్ ద హోల్ డాక్ట్రిన్, వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ us, ఫర్ us. మన కోసం ఏం చేశాడు, మనలో ఏం చేశాడు అనేది. హ్యావింగ్ సెడ్ దట్ హీ నౌ ప్రేయర్స్. ఇప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే, నౌ దట్ ద చర్చ్ ఈస్ బార్న్, ఎవ్రీ మెంబర్ ఇన్ ద చర్చ్ షుడ్ బి ఎంపవర్డ్. సంఘము స్థాపించబడింది కాబట్టి సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా శక్తివంతురాలుగా అవ్వాలి. సో ఆ శక్తి గురించి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. అండ్ హీ వాంట్స్ టు pray that we all should know our individual role and responsibility. మన వ్యక్తిగతమైనటువంటి బాధ్యత, మన వ్యక్తిగతంగా మనకి ఇవ్వబడినటువంటి పాత్రను గ్రహించాలని ప్రార్థన చేశాడు. The second thing is, it is a humble prayer. యూదులు సర్వసాధారణంగా మోకరించరు, కానీ ఈయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దట్ స్పీక్స్ అబౌట్ హిస్ హ్యూమిలిటీ, దట్ స్పీక్స్ అబౌట్ రెవరెన్స్, దట్ స్పీక్స్ అబౌట్ ఇంపార్టెన్స్, దట్ స్పీక్స్ అబౌట్ ది ఇంటెన్సిటీ. అది తన యొక్క వినయానికి, తన యొక్క ఖచ్చితత్వానికి, తన యొక్క భక్తికి తాను ఎంతగా చాలా ఉత్కృష్టంతో ప్రార్థన చేస్తున్నాడో మనకి అర్థమవుతుంది. ఇట్ ఈస్ అ హై అండ్ ఇంటిమేట్ ప్రేయర్. ఇట్ ఈస్ హై బికాస్ ఇట్ ఈస్ ప్రేడ్ టు సంబడి హూ ఈస్ ఇన్ ద హైయెస్ట్ అథారిటీ ఇన్ హెవెన్. ఇది చాలా ఉన్నతమైనటువంటి ప్రార్థన. ఎందుకంటే ఈ ప్రార్థన ప్రపంచంలో అతి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రార్థన చేస్తున్నాడు, గాడ్ ఇన్ హెవెన్. బట్ ఇట్స్ ఎ వెరీ ఇంటిమేట్ ప్రేయర్, చాలా సన్నిహితమైనటువంటి ప్రార్థన. ఎందుకంటే దట్ పర్సన్, దట్ గాడ్ హూ ఇస్ ఇన్ హెవెన్ ఈజ్ ఆర్ ఫాదర్. ఆయన మనకి తండ్రి అయి ఉన్నాడు కాబట్టి. దెన్ ద 3rd point is, it is an all inclusive prayer. అందరినీ కూడా కలుపుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఫ్రమ్ హూమ్ ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ హెవెన్ అండ్ ఎర్త్ ఈజ్ నేమ్డ్. పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. He is praying for the whole family of God. That is, he is praying for the believers. He is praying for you and he is praying for me. This family of God is divided into 2 parts. దేవుని యొక్క కుటుంబము అనేది 2 ముక్కలుగా చీలిపోయింది. ఎవరైతే ఆల్రెడీ బ్రతికి తమ యొక్క జీవితాన్ని ముగించి
పరలోకంలోకి వెళ్ళిపోయారో వాళ్ళు సగం ఉన్నారు, ఈ భూమి మీద మిగిలిన వారు ఉన్నారు. దట్ ఈస్ యూ అండ్ మీ ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, మనం రక్షింపబడిన వాళ్ళైతే. అయితే అందరి కోసము ఈయన ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పాడు. దెన్ హీ ప్రేడ్ అబౌట్ 4 points, 4 అంశాల గురించి ఆయన ప్రార్థన చేశాడు. వి జస్ట్ లుక్డ్ ఇన్ టు దోస్ 4 points, వాట్ ఆర్ దే అనేది. ఒకటి, స్ట్రెంగ్థెన్డ్ ఇన్ ద ఇన్నర్ మ్యాన్, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. సో ద ఇన్నర్ మ్యాన్ షుడ్ బికమ్ స్ట్రాంగ్. ఇండ్వెల్ట్ బై క్రైస్ట్ త్రూ ఫెయిత్, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. దట్ క్రైస్ట్ షుడ్ ఇండ్వెల్, మనలో సంతోషముగా సంతృప్తికరంగా ఉండాలి అని. రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ లవ్, ప్రేమయందు వేరుపారి స్థిరపడాలని. అది మూడోది. ఈ 3 జరిగినప్పుడు, పరిశుద్ధాత్ముడు శక్తినిచ్చినప్పుడు, కుమారుడు మనలో సంతోషంగా వసించినప్పుడు, దేవుని యొక్క ప్రేమలో మనము వేరుపారినప్పుడు, వీఆర్ ఫిల్డ్, వీఆర్ ఫుల్, వీఆర్ హ్యావింగ్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిపూర్ణతలోకి మనం వెళ్ళగలుగుతాం. వెన్ వీఆర్ స్ట్రెంగ్థెన్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, వెన్ వీఆర్ indwelt by the Son of God, when we experience the love of the Father, we have the fullness of God himself. దేవుని యొక్క పరిపూర్ణతలోకి మనము వస్తాము. సో ఇది విషయం. Now the biggest question that comes here is this, before we actually look into the individual prayer points. మనము ఈ 4 అంశాల గురించి వ్యక్తిగతంగా చదవక ముందు, we have to deal with one big question. The big question that we have is this: when Paul was praying such a huge prayer, అంత గొప్ప ప్రార్థన చేస్తున్నప్పుడు, వాట్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్? తనకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి? వాట్ ఈస్ హిస్ కాన్ఫిడెన్స్? తనకున్నటువంటి ఆ నిశ్చయత ఏంటి? వాట్ మేక్స్ హిస్ ప్రేయర్ సో రెలవెంట్ అండ్ సో కాంపిటెంట్? తన యొక్క ప్రార్థన ఈ విధంగా వర్తిస్తుంది అంటానికి, అది మన జీవితంలో పనికొస్తుంది అంటానికి ఏంటి కారణం? ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ హూ ఈస్ ప్రేయింగ్, ఎవరు ప్రార్థన చేస్తున్నారు అనే దేని మీద ఆధారపడలేదు. ఎవరికి ప్రార్థన చేస్తున్నారు అనేది ప్రాముఖ్యం. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. హూఎవర్ ఈజ్ ఇన్ ది హ్యాబిట్ ఆఫ్ ప్రేయింగ్, ప్రార్థన చేసేటువంటి అలవాటు కలిగినటువంటి వాళ్ళు, ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్. సమ్ టైమ్స్ వీ హ్యావ్ దిస్ కన్ఫ్యూజన్, సమ్ టైమ్స్ వీ హ్యావ్ దిస్ క్వశ్చన్. మనలో కొన్నిసార్లు ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి, నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అనేసి. సో లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఇట్ ఈస్ నాట్ యూ దట్ ఎనేబుల్స్ ద ప్రేయర్ పవర్ఫుల్. It is not you that makes prayer audible. నువ్వు కాదు ప్రార్థన దేవుడు వినేటట్లు చేసేది. నువ్వు కాదు ప్రార్థన యొక్క గొప్పతనానికి కారణం. ఇట్ ఈస్ నాట్ యూ, ఇట్ ఈస్ ద వన్ టు హూమ్ యు ఆర్ ప్రేయింగ్. నువ్వు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నావో అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో యూ మే బి హ్యావింగ్ దిస్ క్వశ్చన్. కొన్నిసార్లు మీకు ప్రశ్న వస్తుంది, మరి కొంతమంది వరములు కలిగిన వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవటం బైబిల్లో ఉన్నది కదా, మరి మనం కూడా చేస్తూ ఉంటాం కదా. వాట్ యు సే? వెల్, ఐఎమ్ నాట్ డిజగ్రీయింగ్ విత్ దాట్. దానికి నేను వ్యతిరేకను కాదు. సో ఈ విధంగా ఇతరులను ప్రార్థన చేయమని అడుగుతున్నప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ ఎడిషన్, అది కలుపుకోవటం మాత్రమే. ఇట్ ఈస్ నాట్ వాట్ యు కాల్ అవుట్ సోర్సింగ్. ఇది నేను చేయను, నువ్వు చెయ్యి, నేను చేస్తే వినరు, నువ్వు చేస్తే వింటారు అని కాదు. వీ నీడ్ టు గెట్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ కార్పొరేట్ ప్రేయర్. మనము ఇతరుల యొక్క ప్రార్థన సహకారాన్ని కోరటం బట్టి ప్రార్థనకు శక్తిని మనము సంపాదించుకుంటూ ఉంటాం. ఎందుకనంటే గాడ్ సెడ్, ఇఫ్ 2 or 3 are agreeing on one thing, I'll definitely listen from heaven. పరలోకం నుంచి నేను వింటాను, ఎక్కడైనా 2-3 గనక నా నామం పేరట ఏక అభిప్రాయంతో ప్రార్థన చేసినట్లయితే అని. Now having said that, in the passage that is in Ephesians chapter 3 verses 14 to 21, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 21 దాకా ఉన్నటువంటి ఈ యొక్క భాగంలో చూసినట్లయితే, వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ ప్రేయర్? ఈ ప్రార్థనకి శక్తి ఎక్కడి నుంచి మనకి వస్తూ ఉంటుంది? దీంట్లో 2 ఫ్యాక్ట్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 2 ఫ్యాక్ట్స్. 2 ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను మనం గ్రహించాలి. ద ఫస్ట్ ఫ్యాక్ట్ ఇస్ దిస్. మొదటి సత్యం ఏంటంటే, దట్ అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ హీ మే గ్రాంట్ యూ. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని. సి, వీఆర్ ప్రేయింగ్ టు సంబడి హూ ఇస్ రిచ్. ధనికుడైనటువంటి దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. వీఆర్ ప్రేయింగ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ మైటీ. సర్వశక్తుడైనటువంటి దేవునికి మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రొవైడర్. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్రేయర్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రొవైడర్. ఈ ప్రార్థన యొక్క శక్తి
అనుగ్రహించేవాడి మీద ఆధారపడి ఉన్నది. ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ద వన్ హూ ఇస్ ఆస్కింగ్. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే అడుగుతున్నారో వారి మీద ఆధారపడి లేదు, ఎవరినైతే అడుగుతున్నారో వారి మీద ఆధారపడి ఉన్నది. సో వీఆర్ ఆస్కింగ్ గాడ్, వీఆర్ ఆస్కింగ్ ఆల్మైటీ గాడ్, వీఆర్ ఆస్కింగ్ ఆల్ పవర్ఫుల్ గాడ్, వీఆర్ ఆస్కింగ్ లవింగ్ గాడ్. ప్రేమించే దేవుణ్ణి అడుగుతున్నాము, శక్తి కలిగినటువంటి దేవుణ్ణి అడుగుతున్నాము. ఆయన శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన ఇవ్వలేనిది లేదు. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి, మన మంచిని కోరేవాడు కాబట్టి, మనం అడిగింది మంచిదైనట్లయితే, మనము స్వీకరించేటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా అనుగ్రహించేటువంటి వాడు. సో దిస్ ఈస్ పాయింట్ నెంబర్ 1. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ప్రొవైడర్. సెకండ్ ఏంటనంటే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద ప్రొవైడర్, బట్ ఇట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ ది ఎగ్జిక్యూటర్. వాట్ యు మీన్ బై ది ఎగ్జిక్యూటర్? దీన్ని బిఫోర్ ఐ లుక్ ఇన్ టు ద ప్యాసేజ్, I have to give you an example. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలి. When I was doing my 9th grade, we went on an excursion as a school. Excursion కి వెళ్ళినప్పుడు ఎక్స్కర్షన్ ఫీజు కట్టేసాం, అంతా అయిపోయింది. సో we were going. One second. As we are about to leave, mom and dad, they wanted to give me a pocket money so that I can use it during my excursion. It is about a 12-day tour, 12 రోజుల యొక్క టూర్ అన్నమాట. సో వాట్ మై మమ్మీ డిడ్ వాజ్ దిస్, షీ ఇన్వైటెడ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. నా యొక్క ఫ్రెండ్ని ఆమె కబురు పెట్టింది, వాడిని తీసుకొని రారా అని అన్నది. సో వీ హ్యావ్ టు లీవ్ ఇన్ ద ఈవినింగ్. దట్ ఫెలో కేమ్ ఇన్ ద మార్నింగ్. సో మమ్మీ వాడిని పిలిచి వాట్ షీ వాంటెడ్ టు గివ్, ఏదైతే నాకు పాకెట్ మనీ ఇవ్వాలనుకుందో, షీ గేవ్ దట్ పాకెట్ మనీ టు దట్ ఫ్రెండ్. వాడికి ఇచ్చింది. వాడికి ఇచ్చి ఏమని చెప్పిందో తెలుసా? అరే, ఎడ్వర్డ్ గనక డబ్బులు అడిగితే గనక ఎందుకు అని అడిగి నువ్వు ఆలోచించి మంచిదైతే గనక ఇవ్వు. వీడికి డబ్బులు ఇస్తే గనక మొదటి 2 రోజుల్లోనే పనికిమాలిని కొనేసి వాడు అవగొట్టేస్తాడు, తర్వాత బికారోళ్ళలాగా ఉంటాడు. సో యూ బీ దేర్ టు కంట్రోల్ హిస్ మనీ. తన యొక్క మనీని నువ్వు కంట్రోల్ చేయి అన్నట్లు మా మమ్మీ వాడికి ఇచ్చింది. నౌ వెన్ ఐ లుక్డ్ ఎట్ దిస్, వాట్ ఐ అండర్స్టాండ్ ఇస్ దిస్, మై మమ్ వాంటెడ్ టు గివ్, but she is not sure whether I will utilize it in the right way. నేను సరిగ్గా వినియోగిస్తానా లేదా అనేటువంటి అనుమానం ఆమెకు ఉన్నది. బట్ when it comes to God, God doesn't have doubt. దేవుడికి అనుమానం ఉండదు. He knew what exactly we would do. మనము ఏం చేస్తామో ఆయనకి తెలుసు. Therefore, what he does is this. Usually what he does is, whatever he wants to give, he wants to give it through an executor. దాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాడితో ఇస్తూ ఉంటాడు. హీఈస్ ద వన్ హూ కంట్రోల్స్ ద పవర్ వీ హ్యావ్. హీఈస్ ద వన్ హూ కంట్రోల్స్ ద రిసోర్స్ వీ హ్యావ్. ఆయన ఎవరు అని అంటే కనుక Holy Spirit. Look at that verse 20. Ephesians chapter 3 verse 20. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20. Now to him who is able to do far more abundantly than all that we ask or think, according to the power at work within us. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయగల దేవునికి. Now what you see is this. It is the power at work within us. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. It is the Holy Spirit who is inside us, who is executing whatever has been given to us. మనకి ఏ శక్తి అయితే అనుగ్రహించబడిందో, ఏ రిసోర్స్ అయితే అనుగ్రహించబడిందో, ఇట్ ఈస్ కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని యొక్క అధీనములో ఉన్నది. సో మనము చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే గనక, వి నీడ్ టు ఈల్డ్ అవర్ సెల్స్ టు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని గనక మనం అప్పగించుకున్నట్లయితే, వి విల్ గెట్ ఆల్ ద పవర్ దట్ ఈస్ అవైలబుల్ ఫర్ అస్. మనకున్నటువంటి శక్తి అంతా కూడా ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. we can benefit from God has provided if we completely give ourselves to the Holy Spirit. పరిశుద్ధాత్మనికి మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే, ఆయన సమస్తాన్ని ఏదైతే మనకి ఇవ్వబడిందో అది ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకు అనంటే కనుక, వి మే నాట్ బి యూజింగ్ ఇట్ ఇన్ ద రైట్ వే. మనము బుద్ధిహీనముగా వ్యవహరించేటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి. సమ్ టైమ్స్ వీ హ్యావ్ ఫియర్.
if they మనం పిల్లలకి ఇచ్చేటప్పుడు we have the fear whether they will use it in the right way or not. But when it comes to God, it is not fear. He knew that we will misuse it. Therefore, he provides those things through the Holy Spirit. Now, these are the two facts. ఈ రెండు వాస్తవాల్ని బట్టి దేవుడు మనం చేసినటువంటి ప్రార్థనకి ఖచ్చితంగా జవాబిస్తాడు. ఏమనంటే, మనం చేసేటువంటి ప్రార్థనకి అనుగ్రహించేవాడు సర్వశక్తిమంతుడు. రెండోది, అనుగ్రహించినవి మన జీవితంలో కార్యాచరణలో పెట్టేవాడు పరిశుద్ధాత్ముడు. Now beautiful. It is God who provides. It is God who executes. Now what all we have to do is two things. Number one, we need to ask. Number two, we need to believe and yield. మనం మొదట ప్రార్థన చేయాలి. రెండోది, విశ్వసించి పూర్తిగా మనల్ని మనం ఆయనకి ఆపాదించుకోవాలి, పూర్తిగా మనం అప్పగించుకోవాలి. అండ్ దట్ ఈస్ ద హోల్ బ్యూటీ ఆఫ్ ద ప్రేయర్ హియర్. ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థన యొక్క అందము, ప్రార్థన యొక్క గొప్పతనం అంతా కూడా ఇట్స్ వెరీ సింపుల్. So having said that, we will try to look at some of the prayer points. అందులో 4 prayer points ఉన్నాయి. I hope we can do about 2. మనం ఒక 2 prayer points అన్న ఈ రోజు చూద్దాం. Verse 16, Ephesians chapter 3 verse 16, that according to the riches of his glory he may grant you to be strengthened with power through his spirit in your inner being. మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు. Now if you look into this, what we try to understand is God, as I have already said, he wants to provide according to his riches. తన మహిమైశ్వర్యము చొప్పున అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడు. అండ్ సెకండ్లీ, ఇట్ ఈస్ గివెన్ త్రూ ద హోలీ స్పిరిట్. శక్తి కలిగి ఆయన ఆత్మ వలన, పవర్ త్రూ ద స్పిరిట్. అండ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డెలివర్డ్ ఇన్ అవర్ ఇన్నర్ బీయింగ్. ఆంతరంగ పురుషుని యందు ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నౌ we will look into every point. 3 points లో మనం స్టడీ చేస్తా ఉన్నాం. ఒకటి, how much God he gives, how much God gives. Number 2, how he gives. Number 3, where he gives. How much he gives, how he gives, where he gives. ఎంత ఇస్తాడు, ఎలా ఇస్తాడు, ఎక్కడ ఇస్తాడు. These are the 3 questions we will try to answer. How much God gives? God gives according to his level. దేవుడు ఇచ్చేటప్పుడు తన స్థాయిలో ఇస్తాడు. మనలో కొంతమంది అడుక్కునే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది రిచ్ పీపుల్ ఉండొచ్చు. బట్ వెన్ గాడ్ గివ్స్, దేవుడు ఇవ్వాలి అనుకున్నప్పుడు, రిమెంబర్, గాడ్ డజంట్ లుక్ అట్ అవర్ బ్యాక్గ్రౌండ్. దేవుడు మన యొక్క బ్యాక్గ్రౌండ్ చూడడు, దేవుడు మనకున్న స్తోమతను చూడడు. వాట్ ఈజ్ నీడెడ్, వాట్ ఈజ్ నీడెడ్, ఎంత అవసరమో అంత ఇచ్చేస్తాడు ఆయన. ఆయన ఇవ్వటానికి నథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అస్. మన మీద ఏమాత్రం ఆధారపడలేదు. ఇఫ్ అట్ ఆల్ దెర్ ఇస్ సంథింగ్, ఇట్ ఈస్ ఓన్లీ హౌ ఫార్ వీ కెన్ బిలీవ్ అండ్ యాక్సెప్ట్ అండ్ ఈల్డ్. ఎంత మట్టుకు మనం నమ్మగలం, ఎంత మట్టుకు అంగీకరించగలం, ఎంత మట్టుకు అప్పగించుకోగలం. దాట్ ఈస్ వాట్ ఓన్లీ గాడ్ లుక్స్ అట్, బట్ నాట్ ఎట్ అవర్ కెపాసిటీ, నాట్ ఎట్ అబౌట్ బ్యాక్గ్రౌండ్. మన యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి ఆయన చూసేవాడు కాదు. ప్రాబబ్లీ ఐ గేవ్ దిస్ illustration before, but still I want to give you. ఒకసారి ఒక సండే స్కూల్లో they were trying to give some snack. మన ఇండియాలో అయితే గనక మరమరాలు అంటారే, అలాంటి ఇస్తా ఉన్నారు. సో ఎవ్రీబడి వాజ్ ఆస్క్డ్ టు షో దేర్ హ్యాండ్స్. వాళ్ళ చేతులు చూపించమని అన్నారు. సో యాజ్ దే వర్ షోయింగ్ హ్యాండ్స్ లైక్ దిస్, ఈ విధంగా చేతులు చూపిస్తా ఉన్నప్పుడు టీచర్ ఈస్ గివింగ్ దట్ mixture or whatever it is. One particular girl, she was not willing to show her hands. ఆమె చేతులు చూపించడానికి ఇష్టపడలేదు. టీచర్ ఆస్క్డ్, కెన్ యూ షో ఫోర్త్ యువర్ హ్యాండ్, నీ యొక్క చేతులు చూపించు అని అంటే, షీ లిఫ్టెడ్ హర్ గౌన్, తన గౌన్ ఎత్తి, టీచర్ క్యాన్ యూ పుట్ ఇన్ దిస్ అని అంటే, టీచర్ కోపంతో షీ పుట్, ఆమె పెట్టేసిన తర్వాత అడిగింది, నీకెందుకు అట్లా చేస్తున్నావు అంటే, టీచర్ మై హ్యాండ్ ఈస్ వెరీ స్మాల్. If I keep my hand like this, you can give only that which my hand can hold. నా చేతులు ఎంతైతే పట్టుకోగలవో అంతే ఇస్తావు. But if you give with your hand, నీ చేత్తో ఇస్తే, because your hand is so big, you give more. నువ్వు ఎక్కువ ఇస్తావు. అందుకనే I asked you according
టు యువర్ మెజర్, నీ యొక్క మెజర్ని బట్టి ఇవ్వని. సో దిస్ ఈస్ ద ఫస్ట్ లెసన్ యూ షుడ్ అండర్స్టాండ్. వెన్ గాడ్ గివ్స్, హీ గివ్స్ అకార్డింగ్ టు హిజ్ మెజర్, నాట్ అకార్డింగ్ టు అవర్ మెజర్. మనకున్నటువంటి స్తోమతను బట్టి కాదు, దేవుడు తనకున్నటువంటి స్తోమతను బట్టి మనకి ఇవ్వటానికి ఇష్టపడేటువంటి వాడుగా ఉంటున్నాడు. బట్ రిమెంబర్, వెన్ గాడ్ గివ్స్, ఇట్ ఈస్ ఓన్లీ త్రూ హోలీ స్పిరిట్. తన పరిశుద్ధాత్ముని ద్వారా ఆయన అనుగ్రహించటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఇచ్చేటప్పుడు ఆయన సర్వశక్తిమంతుడు, కృప కలిగినటువంటి వాడు. ఆయన ఇచ్చేటప్పుడు ఇచ్చుకుంటూనే వెళ్తా ఉంటాడు. హీ గివ్స్ అకార్డింగ్ టు హిజ్ మెజర్ అండ్ హీ గివ్స్ త్రూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడి ద్వారా ఆయన ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. తన మెజర్ ద్వారా ఇస్తాడు అని అన్నప్పుడు, తన మెజర్కి ఎప్పుడైనా అంతం ఉన్నదా? ఇస్ దర్ an end to his measure? God is infinite. God is almighty. God is all powerful. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు అనంతుడు, ఆయనకి పరిధులు లేవు. సో వెన్ గాడ్ వాంట్స్ టు గివ్ అకార్డింగ్ టు హిస్ మెజర్, దెర్ ఇస్ నో టాప్ ఎండ్. దానికి ఎప్పుడు కూడా టాప్ ఎండ్ అనేది లేదు. ఇది దాటి దేవుడు ఇవ్వడు, ఇది దాటి దేవుడు ఇవ్వలేడు అనేది ఈ లోకములో లేదు. సో టిల్ ద ఎండ్, అంటే మన జీవితం అంతమయ్యే వరకు కూడా మనం దేవుణ్ణి అడుగుతూనే ఉంటాం, మనము పొందుతూనే ఉంటాం. బట్ హౌ గాడ్ గివ్స్, దేవుడు ఎలా ఇస్తాడు అని అంటే కనుక, గాడ్ గివ్స్ సంథింగ్, దేవుడు ఇస్తాడు. అండ్ వెన్ గాడ్ గివ్స్ సంథింగ్, వెన్ వి యూటిలైజ్ ఇట్, మనకి దేవుడు ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని పరిపూర్ణంగా వినియోగించినప్పుడు, వాట్ గాడ్ డస్, దేవుడు నెక్స్ట్ టైం అడిగినప్పుడు హీ ఇంక్రీజెస్ ద మెజర్. ఆయన మెజర్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి, ఇప్పుడు దేవుడు నీకు 10 యూనిట్లు ఇచ్చాడు అనుకుందాం. జస్ట్ ఐఎమ్ గివింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ యూనిట్. 10 యూనిట్లు ఆయన రిసోర్స్ ఇచ్చాడు, 10 యూనిట్లు ఎనర్జీ ఇచ్చాడు, 10 యూనిట్లు శక్తి ఇచ్చాడు. అండ్ యూ యూటిలైజ్ ఆల్ ద 10 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ. దేవుడు నీకు ఇచ్చినటువంటి 10 యూనిట్ల ఎనర్జీని యూటిలైజ్ చేశావు. 10 మంది మనుషుల్ని పంపించాడు. ఆ 10 మంది మనుషులకి చక్కగా నువ్వు బోధించగలిగావు, చక్కగా వాళ్ళతో సహకరించగలిగావు, చక్కగా వాళ్ళని ప్రభువులోకి నడిపించగలిగావు. సో వెన్ యూ హ్యావ్ డన్ దట్, నౌ వాట్ గాడ్ డస్, నెక్స్ట్ టైం వెన్ యూ ఆస్క్ ఫర్ అన్ ఆపర్చునిటీ, ఇట్ వోంట్ బి 10, it might be 15, it might be 20, or it might be 25. He increases. ఇప్పుడు ఆ 20 or 25 ఇచ్చినప్పుడు, when you fulfill that, when you utilize that, now God increases. So is there a top end? No, there is no top end. దానికి టాప్ లెవెల్లో ఇది అంతం అని చెప్పడానికి ఏమన్నా ఉందా? లేదు. ఇట్ గోస్ ఆన్ because the strength God provides, the resources God provides, the energy God provides, the opportunities God provides, it is based on God's measure. దేవుని యొక్క మోతాదుని బట్టి, దేవుని యొక్క సామర్థ్యాన్ని బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి అది అనుగ్రహించబడేది. కాబట్టి there is no end to it. దానికి అంతమే లేదు. అది అనుగ్రహించేవాడుగానే ఉంటూ ఉన్నాడు. పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రికలో మొదటి 8 అధ్యాయాలు, ఈ 3 అధ్యాయాలు సిద్ధాంతం లాగా 8 అధ్యాయాల సిద్ధాంతం రాశాడు. ఆ 8 అధ్యాయాల సిద్ధాంతంలో ఏ విధంగా పాపులుగా ఉన్న వాళ్ళు యేసుక్రీస్తులో రక్షించబడ్డారో, పరిశుద్ధాత్మను ద్వారా కుమారులు కుమార్తెలు అనిపించుకున్నారో, చాప్టర్ 1 to chapter 8 మనకు కనబడుతోంది. ఇన్ ద బిగినింగ్ దే వర్ సిన్నర్స్, దే వర్ సేవ్డ్ బై జీసస్ క్రైస్ట్, అండ్ త్రూ ద హోలీ స్పిరిట్ దే హావ్ బీన్ అడాప్టెడ్ సన్స్ అండ్ డాటర్స్. దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ రోమన్స్ chapter 1 to chapter 8. Having given that, 9, 10 and 11, he gives the plan of God. 9, 10, 11 అధ్యాయాల్లో దేవుని యొక్క ప్రణాళిక గురించి ఆయన విస్తృతంగా చెప్తున్నాడు. The original plan of God was to bring the salvation of Christ through the Jews to the whole world. యూదుల ద్వారా క్రీస్తులో ఉన్నటువంటి రక్షణ ప్రపంచమంతటికి అందించాలని. బట్ వెన్ దే ఫెయిల్డ్, వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు, హీ హ్యాస్ మూవ్డ్ ద ప్లాన్ టు ద జెంటైల్స్. ఆయన తన యొక్క ప్లాన్ని, తన యొక్క ప్రణాళికను యూదుల దగ్గర నుంచి అన్యుల దగ్గరకు మూవ్ చేశాడు. దట్ ఈస్ చాప్టర్ 10 అండ్ చాప్టర్ 11. ఇప్పుడు అన్యులకి ఏమని చెప్తున్నాడు అంటే, ఇట్ హ్యాస్ కమ్ టు యూ బికాస్ ద జూస్ హావ్ ఫెయిల్డ్. మీ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే యూదులు ఫెయిల్ అయ్యారు కాబట్టి. ఇప్పుడు మీకు దేవుడు ఇస్తున్నటువంటి బాధ్యత ఏంటనంటే, you need to reach the Jews. మీరు యూదుల్ని రీచ్ అవ్వాలని. సో దట్ ఈస్ హౌ ద 11th chapter comes. అండ్ టువర్డ్స్ ద ఎండ్, చివరికి వచ్చేప్పటికి రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం, ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగయుగములకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్. సో ఇట్ ఈస్ ఆల్ అకార్డింగ్ టు హిమ్. ఇట్ ఈస్ ఆల్ అకార్డింగ్ టు
ఇన్ హిమ్, ఆయన ద్వారాను ఆయనలోను సమస్తము కలుగుతూ ఉన్నది. సో ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ గాడ్. సో వాట్ వీ హ్యావ్ అండర్స్టూడ్ ఈస్ it is according to the measure of God, and it is delivered through Holy Spirit. And where it is delivered, adi ekkada deliver avutundi, strengthened in the inner being. Antaranga purushuni yandu shakti kaligi. What do you mean by inner being? What do you mean by inner being? ఎందుకు అక్కడ స్ట్రెంగ్త్ గురించి ఆయన చెప్తూ ఉన్నాడు? ఇది మనకు వచ్చినటువంటి క్వశ్చన్. ఇన్నర్ బీయింగ్ అనేటువంటి మాట ఎందుకు చెప్తున్నారంటే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. యూజువల్లీ a believer falls in the body only after falling in the soul and heart and mind. ఒక విశ్వాసి శరీర రీత్యా పడిపోయాడు అంటే దానికంటే ముందు తన హృదయంలోను, తన ప్రాణములోను, తన మనసులోను పడిపోయాడు. కాబట్టి బయట పడిపోకుండా ఉండాలంటే లోన గట్టిపరచాలి. If somebody has to be stable outside, he must be strong inside. Therefore, the strength should be inside. 13వ వచనంలో, ఏది సేమ్ 3rd chapter 13th verse, కాబట్టి మీ నిమిత్తమైన నాకు వచ్చిన శ్రమలు చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొంచున్నాను. Not to be discouraged or depressed or downhearted. So I ask you not to lose heart. See, ఎందుకనంటే పౌలు గురించి వాళ్ళు వింటున్నప్పుడు they got discouraged, they got depressed, they got downhearted because it happened here. వాళ్ళకి హృదయములో కలిగింది. So if God wanted to strengthen our inner being, దేవుడు మన యొక్క అంతర్గత పురుషుని బలపరచాలి అని అనుకుంటున్నాడు. The simple reason is this. One theologian makes this statement: the door to the body is the mind, soul and heart. మన శరీరానికి కిటికీ, మన శరీరానికి తలుపు ఏది అని అంటే గనక మైండ్, సోల్ అండ్ హార్ట్. ఇట్ ఈస్ అ లై దట్ ఎ పర్సన్ హ్యాస్ ఫాలన్ ఇన్ సిన్ వితౌట్ నాలెడ్జ్. చాలా మంది నాకు తెలియకుండా పాపంలో పడిపోయాను అని చెప్తూ ఉంటారు. అది తప్పు. మేము తెలియక చేసిన పాపాలని క్షమించు అని అడుగుతారు. అది తప్పు. లెట్ మీ టెల్ యు వన్ థింగ్. ఎవ్రీ సిన్ యు కమిటెడ్ ఈజ్ ఎ డెసిషన్. నువ్వు చేసిన ప్రతి పాపము ఒక నిర్ణయం. ఇట్స్ ఎ డెసిషన్. యు వాంటెడ్ టు డూ ఇట్, యు డిసైడెడ్ టు డూ ఇట్, అండ్ దేర్ఫోర్ యు డిడ్ ఇట్. యు ఆర్ లూడ్ టు డూ ఇట్. నువ్వు దాన్ని చేయటానికి ఆకర్షించబడ్డావు, దాన్ని చేయటానికి నువ్వు ప్రోత్సహించబడ్డావు, నువ్వు చేయాలని నిర్ణయించుకున్నావు, అండ్ యు డిడ్ ఇట్. సో ఎవ్రీ సిన్ ఈజ్ ఎ డెసిషన్. అండ్ లెట్ మీ మేక్ దిస్ స్టేట్మెంట్ అగైన్. For every believer, sin is only after a struggle. ప్రతి విశ్వాసికి పాపం అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? పోరాటం తర్వాత వస్తుంది. బికాజ్ యాజ్ ఎ బిలీవర్ యూ హ్యావ్ ద స్ట్రగుల్ ఇన్ సైడ్. విశ్వాసిగా నీలో పోరాటం ఉంటుంది. బికాజ్ యూ హ్యావ్ ద గాడ్లీ నేచర్ ఇన్ యూ. దైవికమైనటువంటి స్వభావం ఉన్నది. యూ హ్యావ్ ద గాడ్ స్పిరిట్ ఇన్ యూ. దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నాడు. సో దెర్ విల్ బి అ ఫైట్ ఇన్ సైడ్. నీలో ఒక పోరాటం కలుగుద్ది. ఆ పోరాటములో ఎప్పుడైతే దైవిక తలంపులను, దైవిక ప్రోత్సాహాన్ని, దైవిక ఆలోచనని పక్కకి పెట్టడానికి నిర్ణయించుకుంటావో అప్పుడే పాపం చేస్తావు. సో దట్స్ ఎ స్ట్రగుల్. సో ఫర్ ఎ బిలీవర్ సిన్ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ ఎ స్ట్రగుల్. ఫర్ ఎ బిలీవర్ సిన్ ఈజ్ డిఫీట్. ఒక విశ్వాసికి పాపము అనేది ఓటమి. ఎందుకో తెలుసా? యు హ్యావ్ గివెన్ అప్ ద స్ట్రగుల్. చెయ్యినా వద్దా, నేను చాలా తర్జన పడుతున్నానండి. దిస్ ఈజ్ వాట్ యు సే యాజ్ ఎ బిలీవర్. దిస్ ఈజ్ వాట్ యు సే. సో ఆ యొక్క స్ట్రగుల్లో ఇఫ్ యు ఈల్డ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఇట్స్ విక్టరీ. ఇఫ్ యు ఈల్డ్ టు యువర్ డిజైర్, నీకున్న కోరికకు, నీకున్న తపనకు నిన్ను నువ్వు అప్పగించుకున్నట్లయితే కనుక, దెన్ ఇట్ బికమ్స్ సిన్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, sin is something that is pertaining to your mind, to your soul, to your heart. అందుకనే లూకా సువార్త 12వ అధ్యాయంలో we have the parable of the rich fool. ధనవంతుడైనటువంటి ఆ వ్యక్తి గురించి ఉదాహరణ చెప్తా ఉన్నాడు. అతను అంటున్నటువంటి మాట, when he became so rich, when he got a very big harvest, తనకి మంచి పంట వచ్చినప్పుడు చెప్తున్నాడు, and I will say to my soul, look at this word, and I will say to my soul, you have ample goods laid up for many years. Relax, eat, drink and be merry. Before relaxing,
before eating, before drinking, before making himself merry, he's speaking to his soul. నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము, సంతోషించుమని చెప్పుకొందునని అనుకొనెను. Now what do you say? What do you say? So before he actually committed the sin outside, before he actually indulged in eating or enjoying or doing whatever is dirty, ఏదైతే దరిద్రమైందో అది అనుభవించక ముందు, he was speaking to his soul. Let me tell you one thing. Every temptation is to the heart. ప్రతి శోధన కూడా హృదయానికి సంబంధించింది. అదే విధంగా ప్రతిసారి బాధ కలిగేది హృదయంలో, ప్రతిసారి పోరాటం అనిపించేది హృదయంలో, ప్రతిసారి నిరాశ అనిపించేది హృదయంలో, ప్రతిసారి ఈర్ష అనిపించేది హృదయంలో, ప్రతిసారి ఈ లౌకికమైనటువంటి కోరికల కోసం తపన వచ్చేది హృదయంలో. It is in your heart you are tempted. It is in your heart you grieve. It is in your heart that you are troubled. It is in your heart that you have that selfishness. It is in your heart you have the struggle for worldly nature. My friends, it is in the heart you first think of comfort and luxury. హృదయంలోనే తృప్తి కోసం, ఐశ్వర్యం కోసం, అంతస్తు కోసం తాపత్రయపడేది. It's in the heart. It's in the soul. It's in the inner man. Many of you who are listening to this message today, మీలో కొంతమంది ఈ వాక్యం వినేటువంటి వాళ్ళు, you must be struggling with some habits and addictions. మీలో కొంతమందికి కొన్ని అలవాట్లు ఉండుండవచ్చు, కొన్ని చెడు అలవాట్లు ఉండుండొచ్చు. Probably there are something which you don't want to share with anybody. ఎవరితో షేర్ చేసుకోవడానికి మీకు ఇష్టము లేకపోయి ఉండొచ్చు. But let me tell you one thing. I want to tell you one positive thing about you. You hate it. నీకు ఇష్టం లేదు. And everything you get indulged in it, you feel guilty. ప్రతిసారి అది అనుభవించినప్పుడు, అది చేసినప్పుడు, అది చూసినప్పుడు, అది తాకినప్పుడు, you feel guilty. Probably you tried many times to quit. You tried many times to quit. I'm not saying you did not try. You tried, but you could not. You tried, but you could not. Do you know why? According to physics, you cannot lift yourself. You can jump, but you cannot lift yourself. నువ్వు జంప్ చేయొచ్చు ఫిజిక్స్ ప్రకారం, కానీ నేను నువ్వు ఎత్తుకోలేవు. ఎందుకనంటే you need somebody who has to lift you. Somebody to lift you out of this dirty trouble. నువ్వు ఉన్నటువంటి దరిద్రమైన స్థితిగతుల్లోంచి నిన్ను వేరే వాళ్ళు ఎవరో బయటికి తీసుకురావాలి. The only thing you are missing is this. You thought, I need to clean myself and go to God. నన్ను నేను పరిశుభ్రపరచుకొని దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నావు. No. Even as believer, విశ్వాసిగా అయినప్పుడు కూడా you need to go with all your dirt. నీ మురికంతటిని తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళాలి. It is God who cleans you. It is God who helps you to quit. ఆయన సహాయం చేస్తాడు నిన్ను బయటికి తీస్తాడు. He is called the Redeemer. ఆయన విమోచకుడు అని ఆయనకున్నటువంటి పేరు. Don't think that he redeems you only once in your life and leaves you. His redemption is continuous. ఆయన యొక్క విమోచన కార్యము, ఓకే, నీ యొక్క పాపపు క్రయధనము నుంచి తప్పించేశాడు. ఇట్స్ వన్స్ ఫర్ ఆల్. బట్ ఆన్ ఎ డైలీ బేసిస్, అనుదిన ప్రక్రియలో, ఆన్ ఎ డైలీ బేసిస్ he deals with you. He deals with you. ఆయన ఖచ్చితంగా ఆయన డీల్ చేస్తూ ఉంటాడు. He is the one who gives you the energy to accomplish it. My friends, UK law, if you want to buy something in the market, in the grocery, in the vegetable market, you need to give the UK pounds. You cannot carry the Indian money there. I'm not saying that Indian money doesn't carry value. It does carry value, but it doesn't have value in the market. దానికి మార్కెట్లో వాల్యూ లేదు. You need to take it to the bank and convert it into pounds and then take it there. నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి రూపాయల్ని నువ్వు బ్యాంక్కి తీసుకెళ్ళి పౌండ్స్గా మార్చుకొని అప్పుడు మార్కెట్కి వెళ్ళాలి. లేకపోతే నువ్వు ఏమి కొనలేవు. You cannot buy.
In the same way, your desires should be given to God. నీ కోరికలు దేవుడికి ఇవ్వాలి. He takes those desires, he takes those plans. Commit your plans to God and he will make you successful. Proverbs 16:3. That is the conversion. That is the conversion. It is God who converts your prayers and gives you the needed energy to accomplish what you want. నువ్వు ఏదైతే సాధ్యపరచాలి అని అనుకుంటున్నావో దాన్ని సాధ్యపరచడానికి సరిపడే ఎనర్జీ ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఇండియన్ కరెన్సీని తీసుకెళ్లి బ్యాంకులో ఇస్తే ఆ కరెన్సీకి సరిపడే యూకే పౌండ్స్ ఇస్తారు. బట్ దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి సరిపడే కన్వర్షన్ ఎనర్జీ ఎవడైనా అవసరమైన ఎనర్జీ ఇస్తాడు ఆయన. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే? సో దట్ ఈస్ ద బ్యూటీ. That is the beauty. Mostly God's promises are moral, spiritual, eternal, and physical are only spillovers. దేవుడు ఎప్పుడైనా ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప వరాలు ఆత్మీయమైనవి, ఆత్మపరమైనవి, నిత్యమైనవి, నైతికమైనవి. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. దే ఆర్ మోరల్, నైతికమైనవి. దే ఆర్ స్పిరిచువల్, ఆత్మపరమైనవి. దే ఆర్ ఇటర్నల్, నిత్యమైనవి. ఈ మూడింటిని మించి లేకపోతే ఈ మూడింటిని దాటి స్పిల్ ఓవర్ అంటే పొంగి పొరలేదేంటి తెలుసా? దట్ ఈస్ ఫిజికల్. ఎందుకో తెలుసా? ఆల్ ఫిజికల్ ఆర్ టెంపరల్. భౌతికమైనవన్నీ కూడా క్షణికమైనవి, తాత్కాలికమైనవి. God wants to bless us with eternal blessings. నిత్య దీవెనలతో మనల్ని నింపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. Therefore, he strengthens us inside. When he strengthens us inside, the way we face the situation, the way we perform are different. 2 Corinthians chapter 4 verse 16. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినము దినము నూతన పరచబడుచున్నాడు. దో వి ఆర్ ఎక్స్టర్నల్లీ డ్రైన్డ్ అవుట్. మా బాహ్య పురుషుడు కృషించిపోచును, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచు ఉన్నాడు. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ద ఫిజికల్, ద ఏజ్ వైజ్, everything is getting drained out by age, by finances, by whatever it is. But let me tell you one thing. The inner man goes from strength to strength. ఇక్కడ సోల్ అని అన్నప్పుడు ప్రాణం, సూకే, సైకాలజీ దాని నుంచి వచ్చింది. న్యూమా అనే పదం ఇక్కడ ఉపయోగించారు. యాక్చువల్గా స్పిరిట్, ది సెంటర్ ఆఫ్ లైఫ్. అవర్ బ్రెత్ ఈస్ దేర్. సోల్ మే బికమ్ ఓల్డ్ బట్ ద స్పిరిట్ విల్ గెట్ స్ట్రాంగర్. ఇక్కడ ఉపయోగించిన పదం స్పిరిట్, ఆత్మ అనేది ఉపయోగించారు. ఆత్మ అని అన్నప్పుడు, స్పిరిట్ అన్నప్పుడు స్మాలెస్, ఇది నీ ఆత్మ. Psyche may become weak. Psyche may become weak. There are some people when they become old, their memory will go. They will lose their memory. When they become old, their continuity will not be that strong. Their wordings may not be very clear. But let me tell you one thing, their spirit will be going from strength to strength if they are in Christ. పరిశుద్ధాత్మని కలిగి ఉన్నట్లయితే కనుక they will be strong. My friends, God wants to provide energy and strength to deal with some things which the world cannot deal. I want to tell you one thing. Let us take one drug addict to a group of scientists, philosophers, and all the religious leaders. Can they bring him out of that completely without any side effects? Just think about it. It's impossible. They may bring that person out of one bad habit, but to bring him out of one bad habit, they have to induce into him something else. Inko danni edo pettalsi vastundant, which will actually spoil him. Tanni spoil chesedi. But let me tell you one thing. What the sciences could not do, what the philosophies could not do, what the religions could not do, what the whole humanity could not do, the Spirit of God wants to do in us. పరిశుద్ధాత్ముడు నీలో నాలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. Am I able to communicate the richness of this prayer? ఈ ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మీకు నేను కమ్యూనికేట్ చేయగలుగుతున్నానా? In the book of Acts, there are 28 chapters.
but there are 59 references to the works of Holy Spirit. పరిశుద్ధాత్మని క్రియల గురించి లేకపోతే పరిశుద్ధాత్మని యొక్క చొరవ గురించి the involvement of the Holy Spirit is there 59 times. Somebody said like this, if Holy Spirit is removed out of Acts of Apostles, it is not even a history book అని అన్నాడు. అదొక చరిత్ర పుస్తకం కూడా ఉండకపోవచ్చు. Nobody would be reading it. It's of no use because it is like removing the power out of bulb. ఒక బల్బ్కి పవర్ తీసేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? లేదు. ఒక బండిలో ఫ్యూయల్ లేకపోతే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఉండదు. పరిశుద్ధాత్ముడు లేకపోతే అదే పరిస్థితి. సో క్రిస్టియానిటీ వితౌట్ ద పవర్ ప్రొవైడెడ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఎ మియర్ రిలీజన్ అండ్ ఎ డెడ్ రిలీజన్. పరిశుద్ధాత్ముడు లేనటువంటి క్రైస్తవత్వం ఒక మతం. There are many Christians who live in religion because they don't have the power of the Holy Spirit. Are you like that? No, ala untunnava? Are you living that life? You might be a Christian. You know the Christian songs, you know Christian hymns, you know Christian Bible verses, you go to church, you give a tithe. I'm not against all of this, but I'm trying to say like this. When you can be called as a Christian, నువ్వు ఎప్పుడు క్రైస్తవుడు అని అనిపించుకుంటావు when you are able to have the Christ power displayed in you and through you. క్రీస్తు యొక్క శక్తి నీలో నీ ద్వారా ఈ లోకములోకి చూపించబడుతున్నప్పుడు then I can understand that you are a Christian. బల్బు కొన్నప్పుడు we check it. అది ఎలిగితే when it is burning, when it is glowing, then we'll take it home because it's working. The power is there. Lon on the Shakti. In the same way, if you are able to experience the power of Christ, when you are able to express the power of Christ, then I can call you as a Christian. The Spirit of God provides power for our lives. He's the one who provides, my friends. He's the one who provides, and he's the one who provides in our inner heart, and he's the one who provides according to the riches of God. And so what I see is this: it is planned by the Father, it is procured by the Son, and it is presented to us by the Holy Spirit. So Holy Spirit ki 3 words upayogistan. He is the business partner of Heavenly Father. Paralokapu Tandri yokka business partner ga ayana plan chesadu, కుమారుడు ప్రొడ్యూస్ చేశాడు, ఈయన మార్కెటింగ్ చేస్తున్నాడు. He distributes it. He presents it to everybody. He's the marketing executive. ఒక హోటల్ రెస్టారెంట్ భాషలో చెప్పాలంటే హోలీ స్పిరిట్ ఇస్ ద సర్వర్. ఆయన అందించేటువంటి వాడు. ఈస్ ద ఇఫ్ ఐ హావ్ టు యూజ్ ఎ మార్కెటింగ్ టెక్నాలజీ వర్డ్, ఐ హావ్ టు కాల్ హిమ్ యాజ్ ద మార్కెటింగ్ executive. Marketing executive. So now that Holy Spirit is the one who is executing in us, it is the Holy Spirit who is actually working out everything in us. The only thing we have to do is this: we need to yield ourselves to the Holy Spirit. Parishuddhatmudiki appaginchukovali. Look at this verse, these 2 verses that help you how we can enjoy the strength growing in us. దేవుని యొక్క శక్తి మన జీవితంలో దినదినము అభివృద్ధి చెందటం నువ్వు చూడాలి అని అంటే కనుక లుక్ ఎట్ దీస్ 2 verses. 2 Corinthians 2nd epistle, 3rd chapter verses 17 and 18. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు. Now the Lord is the Spirit. Beautiful. Holy Spirit is God. And where the Spirit of the Lord is, there is freedom. ఎక్కడైతే పరిశుద్ధాత్ముడు ఉంటాడో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. And we all with unveiled faces beholding the glory of the Lord are being transformed into the same image from degree of glory to another. For this comes from the Lord who is the Spirit. ప్రభువు ఆత్మ, ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. Anybody who reads this, he reads this in the present continuous tense. వర్తమాన కాలములోనే ఈ వాక్య భాగాన్ని ఎవరు చదివినా చదువుతారు. అది అపోస్తలుడైన పౌలు కావచ్చు, ఇప్పుడే మారు మనసు పొందిన వ్యక్తి కావచ్చు, ఎవరైనా సరే they read this in the same term. ఎందుకో తెలుసా?
ఈ లోకములో బ్రతికున్న ప్రతి ఒక్కడు మార్చబడుచూనే ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ సాంక్టిఫికేషన్. రిమెంబర్, వెన్ యు ఆర్ ఫిజికల్లీ బార్న్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో నువ్వు భౌతికంగా పుట్టినప్పుడు ద ఫస్ట్ థింగ్ యూ స్టార్ట్ ఈస్ క్రయింగ్, బికాస్ యూ నీడ్ సంథింగ్ టు టేక్ ఇన్. ఇట్ మైట్ బి ఆక్సిజన్, ఇట్ మైట్ బి మదర్స్ మిల్క్. అది తల్లి పాలు కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు. పుట్టిన క్షణం నువ్వు ఏడవటం మొదలు పెడతావు. అండ్ ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ యూ విల్ బి టేకింగ్ సంథింగ్ ఇన్ టు యువర్ బాడీ టిల్ యూ డై. చచ్చిపోయేదాకా అడుగుతూనే ఉంటావు. ఇట్ క్యాన్ బి వాటర్, ఇట్ క్యాన్ బి ఫుడ్, ఇట్ క్యాన్ బి బ్రెడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ క్యాన్ బి మిల్క్. యూ నీడ్ సంథింగ్ టు గో ఇన్ టు లివ్ ఆన్. నీలోకి అది వెళ్తూనే ఉండాలి నువ్వు బ్రతకాలి అంటే. డూ యు నో వెన్ యూ స్టాప్ ఆస్కింగ్? ఎప్పుడు అడగటం ఆపేస్తావో తెలుసా? వెన్ యు ఆర్ అవుట్ ఆఫ్ సెన్సెస్, వెన్ యు ఆర్ డెడ్. నువ్వు చచ్చిపోయినప్పుడు నేను అడగటం మానేస్తావు. మై ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్లీ born again, from that day you are asking for Holy Spirit. ఎప్పటి వరకు తెలుసా? చచ్చిపోయేదాకా. What you are asking Holy Spirit? To take over your life as much as possible. You yield yourself, you draw the energy, you drink from the Holy Spirit. పరిశుద్ధాత్ముడి దగ్గర నుంచి తాగుతున్నావు. You are drinking, you drink till you die. చచ్చిపోయేదాకా నువ్వు తింటూనే ఉంటావు. అండ్ వెన్ దిస్ హోలీ స్పిరిట్ గివ్స్ యూ దట్ ఎనర్జీ, ఆ శక్తిని ఇచ్చినప్పుడు, దీస్ ఆర్ ద 3 థింగ్స్ హోలీ స్పిరిట్ డస్ ఇన్ అస్. నెంబర్ 1, హోలీ స్పిరిట్ ఎనేబుల్స్ అస్ టు లివ్ మోరలీ రైట్. నైతికంగా రైట్గా బతకడానికి ఆయన మనల్ని పురుకొల్పుతాడు. టు మోటివేట్ అస్ టు బి హిస్ విట్నెసెస్. ఆయన సాక్షిగా ఉండటానికి మనల్ని ముందుకు పంపిస్తాడు. టు డ్రైవ్ అస్ టు బి యూనిఫైడ్ విత్ ఫెలో బిలీవర్స్. తోటి విశ్వాసులతో చట్టాపట్టాలు వేసుకొని ఒక బాడీగా, క్రీస్తు యొక్క శరీరంగా మనం వ్యవహరించడానికి ఆయన మనలో పనిచేస్తూ ఉంటాడు. 3 words హోలీ స్పిరిట్ బ్రింగ్స్ ఇన్ టు అవర్ లైఫ్: holiness, witness and oneness. Holiness, witness, oneness. Holiness మనలో ఉన్న మలినాన్ని తీసేస్తే, విట్నెస్ మనల్ని ఆయన కోసం నిలబెడితే, వన్నెస్ మనల్ని ఇతరులతో కలుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. దిస్ ఈస్ క్రిస్టియానిటీ, మై ఫ్రెండ్స్. హ్యావ్ యూ అండర్స్టూడ్ ద డెప్త్స్ ఆఫ్ క్రిస్టియానిటీ? Have you understood the richness of energy you can have when you have Holy Spirit? పరిశుద్ధాత్మని యొక్క శక్తి ఉన్నప్పుడు నువ్వు ఏ స్థాయికి వెళ్ళగలుగుతావో నువ్వు చూసావా? Now, is it possible అనే క్వశ్చన్ మీకు రావచ్చు. As I told you in the Acts of the Apostles, when they had that Holy Spirit, ఆ పరిశుద్ధాత్మని యొక్క శక్తి ఉన్నప్పుడు what they did. I'm reading from Acts chapter 4 verse 31. And when they had prayed, the place in which they were gathered together was shaken, and they were all filled with the Holy Spirit and continued to speak the word of God with boldness. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. My friends, whenever the Holy Spirit fills us, please try to understand. Please take this word very confidently. Whenever the Holy Spirit works in us, whenever the Holy Spirit gives us energy, he makes us to do something that is constructive. ఇతరులకు ఉపయోగపడేది, చుట్టూ ఉన్న పరిస్థితులకి లాభదాయకంగా ఉండేది. He makes us to do something. గారడీ చేయడాయన, డ్రామా చేయడాయన. He makes us to do something that is useful. మనకి ఉపయోగపడేది ఆయన చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. I want to introduce one person to you who is very rich in speaking about prayer, Holy Spirit and strength. His name is Edward M. Bonds, E.M. Bonds అని అంటారు. Do you know, he wrote about 15 books. 15 పుస్తకాలు రాశాడు, all on prayer గురించి. 15 books. And the total compilation is 1836 pages. 1836 pages only on prayer and the power of prayer. And he says like this: the preachers who are the mightiest in their closets with God are the mightiest in their pulpits with men. ఏ విశ్వాసి అయితే, ఏ బోధకుడైతే క్లాజెట్లో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని నుంచి శక్తిని పొందుతాడో వాడు పుల్పిట్ మీదకి వచ్చినప్పుడు శక్తివంతంగా మాట్లాడగలుగుతాడు అని అన్నాడు. మై ఫ్రెండ్స్, ఆర్ వి ఏబుల్ టు బీ లైక్ దాట్?
ఆ విధంగా మనం ఉండగలుగుతున్నామా? ఆలోచించండి. ద ప్రీచర్ దట్ ప్రేయర్స్ నీడ్ ఇండీడ్ పుట్స్ గాడ్ ఇన్ టు వర్క్. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి పనిలో పెడుతూ ఉంటాం. ఐ వాంట్ టు షేర్ వన్ టెస్టిమనీ and then I would like to close. I thought of taking 2 prayer points, but I think it's too heavy. We can only just take one prayer point. The inner strength. The inner strength. The person I want to bring to you is David Brainerd. David Brainerd. Please listen to David Brainerd's life. David Brainerd was born on April 20th, 1718. Okay, he was born to a very devout Puritan family and in Connecticut in US. His father's name is Hezekiah. He was a legislator of Connecticut, but he died when David Brainerd was only 9 years old. 9 ఏళ్ళప్పుడు David Brainerd వాళ్ళ డాడీ చనిపోయాడు. At the age of 14, his mother also died. So he became an orphan at the age of 14. David Brainerd was a rich man, but still he never knew Lord. At the age of 21, 21 ఏళ్ళప్పుడు ఆయన యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. He accepted Jesus Christ on July 12th, 1739, when he was 21 years old. Aite, aa time lo, he was influenced by Jonathan Edwards, George Whitefield, and other people. వాళ్ళ యొక్క బోధనలు బట్టి ఆయన ప్రభావితమై, he was a very Puritan. ఆయన ప్యూరిటన్ గా ఉండేవాడు. ఎవరైనా వాక్యానికి కొంచెం విరుద్ధం మాట్లాడితే కనుక ఆయన అంగీకరించేటువంటి వాడు కాదు. క్లాస్ లెక్చరర్ని, ట్యూటర్ని, ప్రొఫెసర్ని క్వశ్చన్ చేయడం మొదలు పెట్టాడు. వై ఆర్ యూ టీచింగ్ లైక్ దిస్ అని. So in 1742, he was thrown out of the college. ఆయన కాలేజ్ నుంచి బయటకు పంపించేశారు. So he did not finish his theological course, but he became a missionary. ఆయన ఒక మిషనరీగా ఉన్నాడు. రెడ్ ఇండియన్స్ మధ్యన ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. He did in Massachusetts, Albany, and Pennsylvania, and finally he came to New Jersey. ఆయన ఒక 130 మందిని ప్రభువులోకి నడిపించాడు. 130 people. See, at that time, he used to go on the horseback. గుర్రం మీద వెళ్తూ ఉండేవాడు. కొన్నిసార్లు ఆయన హార్స్ బ్యాక్ వెళ్తా ఉన్నప్పుడు దగ్గు వస్తే he used to cough. ఆయన దగ్గినప్పుడు బ్లడ్ బయటపడతా ఉండేది. బ్లడ్. ఆ టైంలో జోనథన్ ఎడ్వర్డ్స్ డేవిడ్ బ్రేనార్డ్ గురించి విని he took him to his home. నార్థాంప్టన్ కి తీసుకెళ్లాడు. He kept him at his home. 4 months డేవిడ్ బ్రేనార్డ్ జోనథన్ ఎడ్వర్డ్స్ ఇంట్లో బతికాడు. ఆ తర్వాత చచ్చిపోయాడు. ఓవర్. It's over. He died on October 17, 1747. ఆయన చనిపోయిన ఒక 1.5 years తర్వాత డేవిడ్ బ్రేనార్డ్ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 29. 29 ఏళ్ళకి చచ్చిపోయాడు. ఆయన చనిపోయిన ఒక 1.5 year తర్వాత జోనథన్ ఎడ్వర్డ్స్ తను డేవిడ్ బ్రేనార్డ్ యొక్క బుక్స్ అవన్నీ కూడా వెతుకుతూ ఉన్నప్పుడే he found a diary that is used by David Brainerd. Now please listen to this. He started reading it. ఒక పేజీ తర్వాత ఒక పేజీ, ఒక పేజీ తర్వాత ఒక పేజీ. He says he read his diary sitting like that in an uncomfortable position for nearly 3 hours. 3 గంటల సేపు కంఫర్టింగ్ గా కూడా కూర్చోకుండా ఆ డైరీ చదువుతూనే ఉన్నాడు. And he decided to print that diary. And that is the only biography we have regarding David Brainerd, his diary. ఆయన డైరీలో ఒక ఎంట్రీ చెప్తాను మీకు, ఒక ఎంట్రీ. దాంతో మీకు అర్థమవుతుంది డేవిడ్ బ్రేనార్డ్ ఎలా అంటాడు. తాను చనిపోవడానికి 6 months ముందు, on April 17th, 1747, he wrote this. Oh, I longed to fill the remaining moments all for God, though my body was so feeble and wearied with preaching and much private conversation. Yet I wanted to sit up all night to do something for God. To God, the giver of these refreshments, be glory forever and ever. నేను రోజంతా ప్రసంగాలు చేసి వ్యక్తులతో మాట్లాడి చాలా నీరసించిపోయాను. అయితే నాకు ఒక కోరిక ఉంది. ఏమని తెలుసా? ఈ మిగిలిన సమయం అంతా, రాత్రంతా లేచి కూర్చొని దేవుడితో ఏమైనా చేద్దామని. ఆ విధంగా చేస్తే టు గాడ్ ద గివర్ ఆఫ్ దీస్ రిఫ్రెష్మెంట్స్ బి గ్లోరీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అప్పుడు నేను రిఫ్రెష్ అవుతాను. అట్ దట్ టైమ్ when he was going from place to place, he was coughing blood. ఆయన రక్తాన్ని కక్కుతున్నాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు తెలుసా? He's completely drained out outside, but very much strong inside. లోన మాత్రం చాలా శక్తివంతంగా ఉన్నాడు. రీడింగ్ ద డైరీ ఆఫ్ David Brainerd, great missionaries have come into this world. William Carey, Henry Martin, David Livingstone, John Wesley, all these people, they came into full-time work and they were motivated by reading the diary of
David Livingstone. David Brainerd. David Brainerd died at the age of 29, completely drained out, completely feeble. But inside man is very much strong. I know you have challenges outside. You have issues outside. But what God wants to deal is this. I want to give you strength. నీకు శక్తినిస్తాను నేను. Inside. I want to make you like David when you are facing a Goliath. నువ్వు గొలియాతుని ఎదుర్కొంటున్నప్పుడు I want to give you a David. I will want to make you a David. Are we willing to be strengthened inside? అంతర్గత పురుషునిలో బలము పొందాలని ఇష్టపడుతున్నామా? Shall we bow down our heads, close our eyes, చిన్న ప్రార్థన చేసుకుందాం. Why don't we think about our own self? Are you struggling with habits? Are you into addictions? Are there issues where you want to get rid of? Are there issues where you want to add on to your lives? నీ యొక్క జీవితంలో చెడు అలవాట్లు, బానిసత్వానికి గురైపోయిన పరిస్థితులు, విడిచిపెట్టాలనుకునేవి ఏమైనా ఉన్నాయా? నీ జీవితంలో మొదలు పెట్టాలనుకొని అలవర్చుకోవాలనుకున్నవి ఏమైనా ఉన్నవా? ఆర్ యు ఫెయిలింగ్ రిపీటెడ్లీ? పదే పదే పడిపోతున్నావా? పదే పదే ఓడిపోతున్నావా? పదే పదే జారిపోతున్నావా? యు నీడ్ స్ట్రెంగ్త్ ఇన్సైడ్. నీకు శక్తి లోన కావాలి, నాట్ అవుట్ సైడ్. యు నీడ్ స్ట్రెంగ్త్ ఇన్సైడ్. యు నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ విల్. You need to have a stable mind. You need to have a sanctified soul. You need that. And that's possible only through Holy Spirit. Adi parishuddhatmuni dwarane sadhyam. Nothing else. Nothing else. Spending hours together like this in listening to the word of God would be a waste if you don't have that strength. గంటల తరబడి ఇలాంటి వాక్యాలు విని అలాంటి శక్తి లేకుండా జీవిస్తున్నట్లయితే వెర్రితనం, పిచ్చితనం అవుతుంది. Why don't we ask God to strengthen us in our heart, soul and mind? మన మనసుల్లో, మన హృదయాల్లో, మన ప్రాణము శక్తివంతంగా అవ్వగలిగినట్లు ఎందుకు ప్రార్థన చేయకూడదు? మా దేవా, మా ప్రభువా, strengthen me inside. Ask like this, everyone who want, ఎవరైతే ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారో, మూవ్ యువర్ లిప్స్, మీ పెదాలు కదిపి ప్రార్థన చేయండి. నా అంతర్గత పురుషుణ్ణి బలపరచు ప్రభువా, నా అంతర్గత పురుషుణ్ణి బలపరచు, దట్ ఐ మే స్టాండ్ స్ట్రాంగ్, శక్తివంతంగా నిలబడగలిగినట్లు. మా దేవా, మా ప్రభువా, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన మీరు వింటున్నారు. పౌలు ప్రార్థన చేసినట్లు నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ఇది నీ కుటుంబం, నీ బిడ్డలు, నీలో అంటుకట్టబడినటువంటి వారు యేసయ్యా, వారిని బలపరచండి. strengthen them. Give them enough strength to defeat the Satan. సాతాన్ని ఓడించగలిగేటువంటి శక్తి వారికి అనుగ్రహించమని అడుగుతున్నాను. I commit them into your hands. We give you glory and honor. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.